హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్ 196 ఎపిసోడ్ యార్. హాయ్ ఫ్రెండ్స్. న్యూ స్టోరీ 'మిస్టర్ మాన్స్టర్' వస్తుంది. ఎంతమంది చూసారు? వశిష్ఠల జోవియల్ రొమాంటిక్ స్టోరీ యార్. మిస్ అవ్వకండి. వసి ఫినిష్ అవగానే డైలీ వస్తుంది. మీ ఆదరణకు ధన్యవాదాలు. యూ బ్లడీ బగ్గర్ అంటూ గట్టిగా అరిచి 2 చేతులతో అమాంతం ఎత్తి నేలకేసి కొట్టాడు మౌనీష్. వెన్నెముక 2 ముక్కలై పెద్దగా ఆర్తనాదం చేశాడు వాసు. యావండి అంటూ పెద్దగా అరుస్తూ వచ్చి కింద పడి కొట్టుకుంటున్న భర్తని ఒడిలోకి తీసుకుని, ఒరే దుర్మార్గుడా! నీ అమ్మ కామంతో ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళయిన మొగుడున్న పరాయి మగాడితో కులికిందిరా! దాన్ని ఏం చేయలేక నా భర్త మీద ప్రతాపం చూపిస్తున్నావురా అంటూ అరిచిందామె. జుట్టు పట్టుకుని గుంజుతూ, అది తిన్నమైందయితే నువ్వింత లగ్జరీ లైఫ్ లీడ్ చేయవే, అందుకే చంపకుండా ఉంచాను. ఒక్కసారి చంపేస్తే ఏం మజానే? నా తండ్రిని చంపి వీడు బిందాస్‌గా బతికేశాడు. ఇక నుంచి హెల్ అంటే ఏంటో కూడా చూడండి. ఆమె రెక్క పట్టుకుని బరబరా బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళి విసిరి, ఇది మా సొమ్ము, మా ఆస్తి. నీకే హక్కు లేదు. మర్యాదగా నోరు మూసుకొని పోతే బతికిపోతావు. లేకపోతే నా చేతిలో చావే అని గద్దించాడు. వశిష్ఠకు మెసేజ్ చేశాడు గౌతమ్ పోలీసులను పంపించమని. ఓకే అని రిప్లై పెట్టి ఆ ఏరియా పోలీసులను పంపించాడు వశిష్ఠ. పోలీసులొస్తున్నారు మౌనిష్ అని చెప్పాడు గౌతమ్. ఎందుకు వీడిని బెగ్గరని చేస్తాను. పోలీసులు అరెస్ట్ చేస్తే ట్రీట్మెంట్, జైల్లో రెస్ట్. బతుకవసరమా అంటూ ఇరిటేట్ అయ్యాడు. వీడెన్ని రోజులు బతుకుతాడులే, మన చేతులకు మట్టి అంటించుకోవడం ఎందుకు? తీసుకెళ్ళని చట్టాన్ని గౌరవిద్దాం అన్నాడు గౌతమ్. అంతలో పోలీసులు రానే వచ్చారు. వీడు నా ఫాదర్ని మర్డర్ చేశాడు అని వీడే ఒప్పుకున్నాడు. నేను కేసు పెడుతున్నాను. అరెస్ట్ చేయండి అన్నాడు మౌనిష్. వసీ సార్ చెప్పారు అని మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయండి. కానిస్టేబుల్ తీసుకెళ్ళండి అన్నాడు ఎస్ఐ. మేము తర్వాత వస్తామని. పద మౌనిష్ అన్నాడు గౌతమ్. వెయిట్ అని డోర్స్ క్లోజ్ చేసి లాక్ వేసి కీస్ తీసుకుని పాకెట్లో వేసుకున్నాడు మౌనిష్. బయట కూర్చుని బోరు బోరుని ఏడుస్తూ, బాబు నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాం, ఆయన్ని వదిలేయండి. నీలో నీళ్ళు లేకపోతే ఎలా బతకాలంటూ మౌనిష్ కాళ్ళ మీద పడింది ఆమె. రౌద్రవదనంతో చూస్తూ మదం ఎక్కి కొట్టుకుంటున్న దాన్ని దగ్గరికి వెళ్ళి, నీ గోడు చెప్పుకో పో అంటూ కాలు విసిరి వెళ్ళాడు మౌనిష్. వెనుకే పరుగులు తీస్తూ వచ్చినా కేర్ చేయకుండా ఏ అని సెక్యూరిటీని పిలిచాడు. వాళ్ళు భయంగా చూస్తున్నారు. దీన్ని బయటికి గెంటేసి మీరు మర్యాదగా పొండి, లేకపోతే ఇక లైఫ్లో ఎక్కడా పని చేయలేరు. అండర్స్టాండ్ అంటూ గద్దించాడు మౌనిష్. ఎస్ సార్ అన్నారు వినయంగా. పద గౌతమ్ అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు మౌనిష్. సుప్రీంకోర్టు అడ్వకేట్ మిస్టర్ అలోక్ని రప్పించాడు యశ్వంత్ అన్నాడు అరవింద్. వాళ్ళ పక్క న్యాయం ఉంటే గెలుపు వాళ్ళదవుతుంది. తీసుకు తెచ్చుకొని మందేం పోయింది అన్నాడు వశిష్ఠ. ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే అతన్ని మనస్సాక్షి ఎదురు తిరగడం లేదా? ఏ విధంగా తలని వెనకేసుకుని వస్తున్నాడు? తనంత మూర్ఖుడు ఈ భూప్రపంచం మీద ఉండడేమో అని అసహించుకుంది ప్రజ్ఞ. డాల్ నువ్వు హనుమాన్ చాలీసా విను. హెల్త్‌తో పాటు లోపలున్న ఫ్రెండ్స్‌కి కూడా మంచిది అన్నాడు వసి. అస్తమాను భక్తే భూమి మీదకి వచ్చాక ఎవరెంత క్రుయాలిటీ పర్సన్ అనేది కూడా తెలియాలి. సో, నేను నా కొడుక్కి అన్నీ నేర్పుకుంటా. మీరు అడ్డుపడకండి అని మూతి తిప్పింది ప్రజ్ఞ. నీకే తెలీదు ఎవరెలాంటి వాళ్ళని. ఇక వాడికేం నేర్పుతావే నీ బొంద. బొందకాకి మొహందానా అని ఎద్దేవా చేశాడు. ప్రజ్ఞకు ఎందుకు తెలివితేటలు లేదు, ఉంది. బట్ తన తెలివి ఎక్స్‌ప్రెస్ చేయదంతే అని నవ్వాడు అరవింద్. విచిత్రమైన పీసులన్నీ నాకే దొరికాయి. డాల్ తెలివి చూసిన యూనిక్ పీస్ ఎవరంటే నువ్వే అని నవ్వాడు. చూడండి మావయ్య గారు ఎలా విక్రిస్తున్నారో అని అలకగాంది ప్రజ్ఞ. అమ్మకు వాడికి నోరెక్కువ అమ్మో! నువ్వు పట్టించుకోకు. వాక్కుని వాళ్ళ నోరు నొప్పిపెట్టి ఊరుకుంటారు అని నవ్వారు వాసు. మీ కళ్ళెప్పుడు మా మీదే ఉంటాయే అని గుర్రుగా చూసింది మహా. ఎవరి కళ్ళైనా వాళ్ళ ఎనిమీస్ మీదే ఉంటాయి. మిసెస్ హోమ్ మినిస్టర్. సో, అందుకే నా కళ్ళు మీ ఇద్దరి మీద ఉంటాయి. ఎనిమీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకే బొక్క. అది చూడండి డాడ్ అన్నాడు వసి. ఏమీ కాదు, నా వెనక అరవింద్ ఉన్నాడు. తను చూసుకుంటాడు. తనేమి నీలా వంకర కాదు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకానివి. హనుమంతుడిలా అని వెక్కిరించారు వాసు అంకుల్. అలా ఉంటేనే బతకగలం అంకుల్ ఈ రోజుల్లో. వశిష్ఠ కరెక్ట్ అని నవ్వాడు అరవింద్. నేను నిన్ను పొగిడితే నువ్వేంటి ఈయన భజన చేస్తున్నావు? ఏంటి విషయం అని కళ్ళెగరేశారు. ఏముంది, మెచ్చిన పిల్లని తీసుకొచ్చారు కదా మావయ్య గారు. అందుకే వంత పాడుతున్నారు అరవింద్ అని నవ్వాడు భరత్. మీకున్న తెలివి నాకు లేదు ఏసీపీ. ఏదో అలా అలా రోజులు గడిపేసుకుంటాం. మాలాంటి అమాయకులు ఈ ఎర్త్ మీద మరెవ్వరుండరు. కావాలంటే సెర్చ్ చేసుకో అని ఓరకంట నయన్ని చూశాడు అరవింద్. పక్కనే కూర్చుని, బావా నీకు సైట్ కొట్టడం వచ్చా అని గుసగుస అడిగాడు భరత్. ముక్కు మీదకు జారిన కళ్ళజోడిని చూపుడు వేలుతో తోసుకుంటూ, నాకు ఈ సైట్ తప్ప మరే సైట్ కోసం తెలీదు బామర్ది అని అంతే గుసగుస చెప్పాడు అరవింద్.
సహవాస దోషం. ఈయనతో 10 డేస్ ఉంటే చాలు వాళ్ళలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అని పెదవి విరిచాడు భరత్. మరి మీ అక్క అనుక్షణం నన్నే దోమలు అంటిపెట్టుకుని ఉంటుంది. మరి తనకి రాలేదే బామ్మర్ది అని వ్యంగ్యంగా సాగదీశాడు వసి. నేను దోమనా? ఇంకా నయం బొద్దింక ననలేదు అని మూతి తిప్పింది ప్రజ్ఞ. పెళ్ళం అంటేనే దోమతెరలో దోమలాంటిదే. అది బయటికి పోదు. మరి దాన్ని లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టు కుట్టు చంపుతుంది అని నవ్వాడు. మా అక్క ప్యూర్ ఫెరల్స్. ఎందులో ఒదిగినా తన సహజత్వం అలాగనే ఉంటుంది. ఏది అంటించుకోదు అని అంటూ తన అక్క వైపు ప్రేమగా చూశాడు భరత్. డైరెక్ట్‌గా నీలాంబరి ఉన్న స్టేషన్‌కి వెళ్ళాడు మౌనిష్. కటకటాల వెనుక ఉన్న ఆమె వైపు తీక్షణమైన చూపులు చూస్తూ, ఇన్స్‌పెక్టర్ నేను ఆవిడతో పర్సనల్‌గా మాట్లాడాలి అని గంభీరంగా అన్నాడు. గౌతమ్ వైపు చూశాడు ఎస్ఐ. కనుసైగ చేశాడు గౌతమ్. తల పెంకించి ఎస్ఐ బయటికి వెళ్ళగానే వెనుక అనుసరించారు కానిస్టేబుల్స్. ఈ ప్లేస్‌కి రావడానికి చాలా లేట్ అయింది గదా! అని వ్యంగ్యంగా అడిగాడు మౌనిష్. నన్ను వెక్కిరించడానికి వచ్చావా? అని కోపంగా అంది నీలాంబరి. ఛ! నిన్ను వెక్కిరించడం ఏంటి చండాలంగా అసహ్యించుకుంటున్నాను అని ఆవగింపుగా చూశాడు. చిన్నా నేను నీ కన్నతల్లిని అది మర్చిపోకు అంటూ బుసలు కొట్టింది. అదే కదా మేము చేసుకున్న కర్మ. నీలాంటి తల్లి ఈ భూప్రపంచం మీద ఎవ్వరికీ ఉండుండదు. ఉండకూడదు కూడా అంటూ కళ్ళ నుండి నిప్పులు చెరిగాడు. షటప్ యువర్ మౌత్ రాస్కెల్ ఏం వాగుతున్నావో తెలుస్తుందా? అంటూ అరిచింది. ఏ నేనేమైనా నీకులా పైత్యం ఎక్కువై కొట్టుకుంటున్నానా అంత తెలియకపోవడానికి? మనుషుల ప్రాణాలు తీసే నీలాంటి దానితో ఇలా కంటే మరెలా మాట్లాడతారు? అంటూ అరిచాడు. నీకు పిచ్చెక్కిందిరా! అందుకే ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు నమ్ముతున్నావు అని కోపంగా అరిచింది. ఎవరో ఏంటి నీ రహస్య ప్రియుడు చెప్పాడు. మా డాడీని ఎలా చంపాడో, అందులో నీ పాత్ర ఏంటో అని వియర్డ్ లుక్‌తో చూశాడు. నిర్ఘాంతపోయి చూస్తుంది ప్రియుడు అనగానే. ఫ్యూజులు కొట్టేశాయా నీలాంబరి అని రౌద్రంగా అడిగాడు. నీకు పిచ్చెక్కింది ఏదేదో వాగుతున్నావు అని లేని ధైర్యాన్ని కూడగట్టుకుని బొంకింది. నేను నీ పెద్ద కొడుకంత ఎదవను గాదు. నిజాలు కళ్ళ ముందున్నా నమ్మలేని పనికిమాలిన వాడు. అందుకే నిన్ను బయటకు తీసుకురావడానికి పరుగులు పెడుతున్నాడు. మౌనీష్ హోల్డ్ యువర్ టంగ్ ఇదంతా ఆ వాసుదేవ్ చెప్పాడు కదూ! వాడు చేసిన మర్డర్‌ని ఎదురువాళ్ళ మీదకేసి తప్పించుకుంటున్నాడు వాడు. బాగుపడ్డు. పురుగులు పట్టిపోతాడు అంటూ శాపనార్థాలు పెడుతూ రంకెలు వేసింది. చంపేస్తాను అంకుల్ కోసం ఇంకో మాట తూలావంటే. ఏమనుకుంటున్నావు నా గురించి? పుట్టడం నీకు పుట్టినా నీ ఎదవ బుద్ధులు నాకు రాలేదు అని పాకెట్ నుండి ఫోన్ తీసి ఆన్ చేసి వీడియో ఆమె కళ్ళ ముందు పెట్టాడు. తన ప్రియుడిని బెండ్ తీసి బ్యాండ్ వాయించడం అంతా చూస్తూ మొహం తిరిగి ఉంది బ్లూ ఆంటీకి. ఇప్పుడేమంటావు నీలంబరి? పరాయి వాడి కోసం భర్తను చంపిన నీలాంటి నీచురాలిని ఏం చేయాలో చెప్పు? కత్తికో కండగా నరికి కాకులకు గ్రద్దలకు వెయ్యాలా వద్దా? నువ్వేదో పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు ఎథిక్స్ ఉన్న ఆడదానిలా నా స్నిగ్ధని చంపావు. నువ్వు తన కాలి ధూళి అంత కూడా చేయవు. థు! నీ బతుకు నువ్వు ఎలా బయటకొస్తావో నేను చూస్తాను. నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. చస్తావు. అలా చేస్తాను చూడవే. ఠాగూర్ ఆస్తులు 2గా అవ్వబోతున్నాయి. అన్న అనే కనికరం లేదు ఇక నుండి. యశ్వంత్ మీద పేరు చివర తండ్రి ఇంటి పేరు తగిలించుకోవడం గొప్ప కాదు. ఆ తండ్రి గౌరవం పెంచడం గొప్ప. నా డాడీ మరణానికి రీజన్ అయిన మీ ఇద్దరి బతుకులు చూడండి ఏమవుతాయో అని కోపంతో ఊగిపోతూ శిక్ష తప్పించుకుని బయటకు వస్తే నడి రోడ్డు మీద కుక్కని చంపినట్లు చంపేస్తాను. ఎవడ అడ్డం వస్తాడో నేను చూస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి పద గౌతమ్ అని ఈ వీడియో యశ్వంత్‌కి ఎప్పుడు పంపించాలో అప్పుడే పంపిస్తా. నీ కోసం ఏం చేస్తాడో నేను చూడాలి కదా అన్నాడు. ఏడుస్తూ వద్దు వద్దు మౌనీష్ వీడియో యశ్‌కి పంపించకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని వణుకుతూ అంది నీలాంబరి. నీలాంటి క్రూయల్ లేడీ మీద కనికరం పడితే పైన ఉన్న నా తండ్రి ఆత్మ నన్ను క్షమించదు. చూసావా విధి ఎంత బలీనమైందో? ఎక్కడో ఉన్న స్నిగ్ధ నన్ను కలవడం, నేను ప్రేమించడం, నువ్వు చంపించడం, అక్కడ ప్రజ్ఞ ఉంచడం, తను వాసుదేవ్ గారి లాంటి ఉత్తముడి ఇంటి కోడలవ్వడం, ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా ఎలా లింక్స్ చైన్‌లా ముడిపడ్డాయో ఇదే అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదని. కాకపోతే కొంచెం లేట్ అయింది. నీ కొడుకు విధానం మార్చుకోకపోతే వాడి చావు తథ్యం. చెప్పు అంటూ వెళ్ళాడు మౌనేష్. మా బావతో పెట్టుకుంటే నీ తాత ముత్తాతల జాతకాలు కూడా బయటకు లాగుతాడు. దట్ ఈజ్ వశిష్ట అని గర్వంగా చెప్పి వెళ్ళాడు గౌతమ్. అంతవరకు కష్టంగా ఆగిందేమో. ఇక తన వల్ల కాక మొహం తిరిగి కింద దబ్బున పడింది నీలాంబరి. నెక్స్ట్ డే మోక్ష పేరెంట్స్ వచ్చారు. ఇరువురు అంగీకారంతో పెళ్లి ముహూర్తాలు పెట్టారు పంతులు గారు. పక్షవాతం నుండి కోలుకున్న అరవింద్ పేరెంట్స్ కూడా రావడంతో తమే తల్లిదండ్రులయ్యి నయన పెళ్లి బాధ్యత వహించారు వాసు దంపతులు. ఒక గంట వ్యవధిలో ఇరు జంటల ముహూర్తాలు కుదిరాయి. లగ్న పత్రికలు రాసి ఇచ్చారు పంతులు గారు. ఒకరికి ఒకరు లగ్న పత్రికలు మార్చుకున్నారు. తన అక్క జైల్లో ఉందని తెలిసి బాధపడుతుంది మోక్ష మదర్ రూప. నువ్వు ఫీల్ అవ్వకు మామ్. ఆవిడకి అంతకంటే
బిగ్ పనిష్మెంట్ పడాలి అని కోపంగా అంది మోక్ష. మోక్ష ఒకటే చెబుతున్నా మంచి ఫ్యామిలీలో కోడలుగా వస్తున్నావు. నీ వల్ల భరత్ బాబు ఇబ్బంది పడకూడదు. తన పేరెంట్స్ చాలా సాత్వికుల్లా కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు బాధపడే ప్రవర్తిస్తే నేను ఊరుకోను అంటూ హెచ్చరించారు మోక్ష ఫాదర్ ప్రకాష్. నో పప్పా, నా వల్ల మీరెప్పుడూ తల వంచుకునే పరిస్థితి రానివ్వను. మై ప్రామిస్ అంటూ హగ్ చేసుకుంది మోక్ష. మోక్ష తల నిమురుతూ ఫ్రీనెస్‌కి అలవాటు పడి తమ మాత్రమే ఉండాలి, పెద్దవాళ్ళు ఉంటే తమ ఆనందాలకు స్పేస్ ఉండదు అని ఏవేవో ఆలోచించుకుని అర్థం లేని గొడవలకు పెట్టుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌ని సఫర్ చేసుకుంటున్నారు నేటి యువత. నువ్వు అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు అని చెబుతున్నాము అంది రూప. అసలు చేయను మామ్. నా నుండి కంప్లెయింట్స్ రాకుండా చూసుకుంటాను. ఓకేనా అని నవ్వింది మోక్ష. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.